హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రకాశం బ్యారేజీ గేట్లను తాకిన బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరివో తెలిసిపోయింది. ఆ బోట్ల వల్లనే ఈ వరద ఉధృతి పెరిగింది, వరద నీరు పంపించడం సాధ్యం కాలేదు అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసింది. దాంతోపాటు అసలు ఈ బోట్లు వచ్చి ఆ గేట్లను తగలడము, ఆ గేట్లు డ్యామేజ్ అవ్వడము, సో ఇదంతా కూడా చూస్తే కావాలని ప్రతిపక్షమే ఈ విధంగా చేసింది, వైఎస్ఆర్సీపీ జగన్ కనుసన్నల్లో ఇది జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపించింది. అసలు ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు ఆరోపించింది, ఇప్పుడు అసలు ఏం తెలిసింది, నిజంగా ఇందులో కుట్ర ఉందా అని గమనించి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రభుత్వం ఇలా ఆరోపించడానికి గల కారణం, ఈ ప్రభుత్వాన్ని వచ్చిన 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక నింద లేకపోతే ఏదో ఒక తప్పు చూపించి ప్రజల్లో కాస్త నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నిస్తూ వస్తుంది వైసీపీ. నిజానికైతే 6 నెలలు మేము సమయం ఇస్తాము, 6 నెలల వరకు టచ్ చేయమని చెబుతూనే మధ్య మధ్యలో ఇలాంటివి చేస్తూ కొద్దిగా అంటే విమర్శలు చేస్తూ, అలాగే ప్రభుత్వం తప్పిదం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వరదలకు వీళ్ళు ఏమాత్రం ముందే తేరుకొని అడ్డుకోలేకపోయారు అని చెప్పేసి ప్రభుత్వం విమర్శిస్తూ వస్తుంది ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం వచ్చేసి లేదు, మీరు కావాలనే కుట్ర పన్ని ప్రభుత్వానికి నష్టం చేకూర్చడానికి, అలాగే ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికే ఈ బోట్లను ఇటువైపు పంపించి గేట్లకు డ్యామేజ్ చేసేలా చేశారు అని చెప్పేసి ఇటువైపు ప్రభుత్వం విమర్శిస్తుంది. చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, మిగతా వాళ్ళు కూడా. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? కొన్ని విషయాలు గమనిస్తే ప్రభుత్వం ఈ వరదల్ని డీల్ చేసిన విధానం అంత గొప్పగా ఏం లేదు. నిజం చెప్పాలంటే చూడడానికి ప్రతి చోట చంద్రబాబు గారి బొమ్మలు ఆ బోట్లలోనూ బుల్డోజర్ల మీద కనపడుతూ ఉన్నాయి, కానీ వర్క్ పరంగా అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అన్ని సదుపాయాలు అందాయా లేదా అని చెప్పేసి ప్రజలను అడిగితే చెప్తారు నిజంగా కరెక్ట్గా జరిగిందా లేదా అని. సో ఇది ఒక మైనస్. అయితే ఇటువైపు చూస్తే ఈ బోట్లు అనేవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, జగన్ తన కనుసన్నల్లో వీటిని పంపించి డ్యామేజ్ చేయించి నిజంగానే నష్టం చేకూర్చాడా అనేది మరో ప్రశ్న. ఈ విధంగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే పనులు కొన్ని చేస్తూనే ఉంటారు. ఇవేం మనం ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే తమకు తామే ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేసుకున్నది ప్రభుత్వం వల్ల జరిగింది, ప్రభుత్వమే చేసింది అని చెప్పేసి రాళ్ళేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వచ్చేసి ప్రతిపక్షాలు ఏది జరిగినా సరే అది ప్రతిపక్షాలు తప్పే, ప్రతిపక్షాలే కుట్ర పని చేసాయనే వాళ్ళు ఉంటారు. ఇది రాజకీయాల్లో చాలా కామన్గా వినపడే మాట. సో మొన్న చూసాం ఆదిమూలం కేసులో కూడా అంత రెడీ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్షాలు కుట్ర పడినాయి, నా మీద రాజకీయ కుట్ర జరిగింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు చూస్తే దాంట్లో కొద్దిగా అనుమానాస్పదమైన విషయాలు ఉన్నాయనుకోండి, కానీ తాను చేసిన తప్పు తాను రియలైజ్ అవ్వాలి కదా. అంటే కుట్ర అంటే కెమెరా పెట్టడం కుట్ర, ఆయన చేసింది మాత్రం కరెక్టా? సో ఇట్లాంటి వాదనలు చాలా వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత కుట్రని అంటారు, కానీ ఆయన చేసిన యాక్టివిటీ మాత్రం ఏ కుట్ర లేదా, ఏ తప్పు లేదా దాంట్లో. అలాగే ఈ వరదకు సంబంధించి కూడా చూస్తే చంద్రబాబు గారు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలకి పోజులు ఇవ్వడాలు, అలాగే ఏదో చేస్తున్నట్టు కనపడ్డాడు, కానీ చాలామందికి కనీసం ఫుడ్ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందలేదు. ఇది మొదటి తప్పు. ఈరోజు చూస్తే కొంతమంది జర్నలిస్టులు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఫోటోలు పెడుతున్నవి చూస్తే అనేక ఫుడ్ ప్యాకెట్లు వాటర్లో కొట్టుకుపోయి వేస్ట్గా పడుండి వాటన్నింటిని తీస్తే 100 ఫుడ్ ప్యాకెట్స్, అవి 100 సంఖ్యలో ఉన్నాయి. ఇంకా పాత తరహా పద్ధతులనే వాడుతూ ఉన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం హెలికాప్టర్లలో వచ్చి ఫుడ్ ఇసిరేసిపోతారు చూడండి, ఇంకా అదే పద్ధతి వాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పద్ధతులు ఇంకా ఎందుకు మారలేదు? మేము డ్రోన్లు ఉపయోగిస్తాము, టెక్నాలజీ మారింది, అది ఇది అన్నారు. మరి మీరు డ్రోన్లు ఉపయోగించినప్పుడు అందరికీ కరెక్ట్గా అందేలాగా ఎందుకు చేయలేకపోతున్నారు? అలా విసిరేస్తే వేస్ట్ అవుతాయి కదా. పైగా బలం ఉన్నోడు ముందు దూసుకు వెళ్ళిపోయి వాటిని సంపాదించుకొని వస్తున్నాడు, బలం లేనోడేమో తెల్లమొహం వేస్తున్నాడు, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి సహాయం చేసే పద్ధతులు ఇంకా మనం ఏదో సోమాలియాలోనో లేకపోతే ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నట్టుగా ఒక పురాతన పద్ధతులే వాడుతూ ఉన్నాం. ఇందులో మార్పు రావాలి. సో ఈ మార్పు రాకుండా ఏదో చేసేద్దామంటే కష్టం. రిహాబిలిటేట్ చేయడానికి సరైన రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి అక్కడికి తరలించి ఫుడ్ పెట్టడం అనేది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ప్రభుత్వానికి వేస్టేజ్ కూడా ఉండదు. మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఆ హెలికాప్టర్ షాట్ పనికొస్తాయి, కానీ ఏదో విజువల్స్, కానీ ఇక్కడ ఎంతమందికి అందుతున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. దీంతోపాటు చంద్రబాబు గారు ఎక్కువగా మీడియాలో కనిపించడానికి, ఫోకస్ అవ్వడానికి ప్రయత్నించినట్టు కనపడింది ఇదంతా చూస్తే, ఆ ఫోటోలు అవన్నీ కూడా. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అసలే రాలేదు. ఆయన మెయిన్ ఏదైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో ఆ టీం కార్యాలయాల్లో ఉండి అక్కడ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాడని చెప్పారు, నిజమే. కానీ ఆ శాఖ పని చేస్తుంది ఎలాగో, దానికి సంబంధించిన శాఖ. సో మరి అంటే ఆయన వచ్చి ఇక్కడ చేసేది కూడా ఏం లేదు, కానీ ఒక భరోసా కోసం ఆయన వస్తే బాగుండేదనేది ప్రజల అభిప్రాయం. వచ్చి కనిపించి నేనున్నాను అని భరోసా ఇవ్వడం వల్ల
ధైర్యంగా ఉంటారనే దానికోసమే రమ్మంటారు. అంతేగాని ఆ రెస్క్యూ టీములు చేసిన పనులన్నీ వీళ్ళు చేయలేరు. వీళ్ళు వచ్చి ఫుడ్ ప్యాకెట్లు పంచరు. అలాగే వీళ్ళుండి ఆ తాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ పై ప్రాంతాలకు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఏమీ ఉండదు. కాకపోతే ఒక రెస్పాన్సిబిలిటీగా అలా పిలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లాజిక్‌లు కూడా పెద్ద సెట్ అవ్వలేదు. నేనొస్తే జనాలు గుమికూడతారు. అదేవిధంగా నేనొస్తే ఇంకా ఎక్కువగా సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుంది. అది ఇది అని చెప్పారు. అది కూడా అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏమి సహాయ చర్యలకు ఇబ్బంది కలిగే ప్రాంతాలకు వెళ్ళి అక్కడే ఆయన చేస్తారనే ఇది లేదు కదా! ఒక పూట అలా వచ్చి ప్రజలకు కనపడితే అది కనీసం వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడనేది వాళ్ళకు భరోసా ఏర్పడుతుందని రమ్మంటారు. సో ఇందులో కూడా ఆయన ఒక పొరపాటు చేశారని చెప్పక తప్పదు. సరే వాళ్ళ వర్క్ అయితే ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇందులో ఫెయిల్యూర్స్ని మాత్రం మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి. ముఖ్యంగా ఈ కుట్ర కోణం అనేది తీసుకుంటే మొట్టమొదటగా అసలు ప్రభుత్వమే చేసిన పొరపాటు ఏంటంటే ఇది ఉధృతి ఇంకా తెల్లవారితే వస్తుంది అనే టైంకి కూడా అది గుర్తించకుండా ఆ వరద ఉధృతిని గుర్తించకుండా కనీసం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించలేదు. ఈ రెడ్ అలర్ట్ ప్రకటించకపోయేసరికి ప్రజలకు కూడా కాస్త నింపాదిగా ఉన్నారు. దాంతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. ఆ తరువాత సహాయక చర్యలు కూడా ఇమీడియట్గా వచ్చి చేయలేదు. అవి కూడా లేట్ చేసుకుంటూ కొద్దిగా నిదానంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మిగతా మంత్రులు కూడా కదిలారు. మంత్రులు ఎవరో కదలలేదు. ఇక వైసీపీ వాళ్ళు అయితే ఇంకా మరీ దారుణం. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చారు తప్పితే మిగతా ఎవరు కనపడలేదు. గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు అక్కడ. సో అంత దారుణంగా ఉంది వైసీపీ వాళ్ళు. పైగా ఇంట్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని విమర్శిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడా లేకపోతే చంద్రబాబు ఏం చేశారంటూ. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి ఆ కుట్ర అనేది నిజంగా జరిగిందేమో అనే డౌట్ అయితే అందరికీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం లేదు. రెండోది వచ్చేసి ఆ క్షేత్రస్థాయిలో పనిచేయకపోగా విమర్శలు కూడా జగనన్న ఉంటే బాగుండేది, జగన్ ఉంటే అన్ని మేలు చేశాడు అంటున్నారు. కానీ అసలు ఏం చేయాలి అనే దాంట్లో వీళ్ళు సమన్వయపరిచి చేయడానికి అసలు ఏమాత్రం ముందుకు రాలేదు. ఇప్పుడు కావాల్సింది ఎవరి గొప్పదనం ఏంటని కాదు కదా. సో ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఇకపోతే ఈ బోట్లకు సంబంధించి చూస్తే 67 అలాగే 69 ఈ 2 బోట్లకి ఈ 2 గేట్లు ఉన్నాయి కదా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు, వీటికి ఆ బోట్ వచ్చి తగిలింది. ఒకటి తగిలిన తర్వాత అవి డ్యామేజ్ అయ్యాయి. డ్యామేజ్ అయిన తర్వాత ఇక వాటిని ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నిజానికి వరద ఉధృతి ఫుల్గా వచ్చిన తర్వాత ఆ వరదని బయటికి వదలాలి అంటే గేట్లు తెరవాలి. సో ఆ గేట్లు తెరవాలి అంటే ఈ 2 గేట్లు డ్యామేజ్ అవడం వల్ల ఇవి తెరవడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో వరద ఫ్లో అనేది కొంతవరకు లోపలికి ఆగిపోయింది. సో దాంతో అక్కడ లోపల ప్రాంతాలు మరింత వరద ఉధృతికి ముంపుకు గురయ్యాయి అనమాట. సో ఇది ప్రభుత్వం చేస్తున్న పాయింట్. అంటే వైసీపీ వాళ్ళే దీన్ని ఆపడం వల్ల వాటర్ ఎక్కువగా ఇక్కడ ముంపుకు వచ్చింది. సో ఇక్కడ ఆ ముంపుకు గురైంది అని చెప్పి. కానీ గమనించి చూస్తే ఇవి ర్యాండమ్గా అక్కడ నదిలో కొట్టుకుపోయినవే ఇలా కొట్టుకుంటూ వచ్చి తగిలాయి అనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. ఈ 3 గేట్లే మొత్తం 67, 68, 69 ఈ 3 గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. సో వాటిని ఆపేసి ఇక వేరే వాటిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి ఎవరివయ్యా అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, అలాగే సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్. సో వీళ్ళిద్దరు ఈ బోట్లు అనమాట అవి. సో ఆ బోట్లు ఇట్లా రావడంతో మొత్తానికి ఎంక్వైరీ అయితే పూర్తయింది. సో వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమీ కాదు అని చెప్పేసి కూడా తేలింది. పోలీసులు అయితే తేల్చేసి ఇక దీన్ని క్లోజ్ చేశారు. ఇందులో కుట్రకోణం ఎటువంటిది లేదు, ఇది అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన చర్య తప్ప మరొకటి కాదు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది.